A sum of 500 rupees is in the form of denominations of 5 rupees and 10 rupees. If the total number of notes is 90, then find the number of notes of each denomination. సో దీంట్లో 5 రూపీస్ నోట్స్ అనేది మనం ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ అనేది మనకి 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే టోటల్ వచ్చేసి 90 కాబట్టి. సో ఆ మొత్తం సమ్ము నోట్స్ అన్నీ కలిపితే ఎంత వచ్చింది? 500 రూపీస్ కదా. సో 5x ప్లస్ 10 ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ 500. సో దాని నుంచి మనం సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ 80, నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ వచ్చేసి మనకి ఏంటి 90 మైనస్ ఎక్స్ కదా. సో 90 మైనస్ 80 రాసామనుకోండి 10 వస్తాయి అనమాట. అంటే 10 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయి, 5 రూపీస్ నోట్స్ 80 ఉన్నాయి, టోటల్ 500 రూపీస్. సో ఇదొక ప్రాబ్లం. Next, a number consists of 2 digits whose sum is 9. If 27 is subtracted from the number, its digits are reversed. Find the number. సో మనం ఒక నంబర్ 2 నంబర్స్ కదా, 2 నంబర్స్లో ఒక నెంబర్ అనేది ఎక్స్ అనుకుంటే ఇంకో సమ్ ఏంటి 9 కదా. సో ఇంకో నెంబర్ వచ్చేసి 9 మైనస్ ఎక్స్ అవుతుంది. సో మనకు 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10 ఆఫ్ 9 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఆ నెంబర్ వచ్చేసి ఏంటి 90 మైనస్ 9x అనమాట. సో దాంట్లో నుంచి 27 తీసేయాలి కదా. సో 27 మైనస్ చేసినప్పుడు సాల్వ్ చేసి ఆన్సర్ వస్తుందండి. సో మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 90 ఆఫ్ 9x మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు, అండ్ రివర్స్ అవుతుంది కదా. సో 10x ప్లస్ 9 మైనస్ ఎక్స్ అనమాట. దాన్ని సాల్వ్ చేసినప్పుడు మనకు ఎక్స్ అనేది 3 వస్తుంది. సో 10th డిజిట్ అనేది 6. సో టోటల్ నెంబర్ ఈజ్ 63.